మనం కూడా ఒకసారి అమ్మ వింటే ఆన్ చేయగానే స్విచ్ ఆన్ చేయగానే ఈ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ వైట్ కలర్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆన్ అయినా ఇంటర్ఫేస్ వచ్చింది. వచ్చిన తర్వాత సింగిల్ ట్యాప్ యాప్లోకి వెళ్ళండి. వైట్ బోర్డ్ ఇప్పుడు బోర్డ్స్ అక్కడ ఉన్నాయి కదా, డైరెక్ట్ దీంట్లోనే చూసుకోవాలంటే వైట్ బోర్డ్ ఐ వ్యూ బోర్డ్ బ్యాక్ చేసి వెళ్ళిపోయింది. ఏమైనా రాసుకో. ఇప్పుడు దీంట్లో రఫ్ చేయాలి సింగిల్ మొత్తం రాసేసారు. మొత్తం రాసి మొత్తం రఫ్ చేయాలంటే మనకు అవ్వట్లేదంటే ఇప్పుడు ఇక్కడ వరకు మిస్టేక్ వచ్చింది అయితేమో కొంచెమే రఫ్ చేయాలనుకోండి, ఎరేజర్ తీసుకోవాలి. ట్యాప్ చేశారనుకోండి ఎరేజర్ పైన సైజ్ అనేది పెద్దది చిన్నది, ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ సైజ్ కావాలంటే ఆ సైజ్ మొత్తం. ఇంకొకసారి ఎరేజర్ని తీసుకో. సైజ్ ఎలా వచ్చింది? సైజ్ ఇంకోసారి ట్యాప్ చేస్తే సైజ్ వస్తుంది. రైట్. కలర్స్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెన్సిల్. బ్లాక్ బ్యాక్ అంటే పెట్టి బ్యాక్ ఎగ్జిట్ ఇదే ఇప్పుడు మీరు చేతులు అయిపోయింది కదా, కిందకి స్వైప్ చేయండి, లేదంటే ఇక్కడ సింగిల్ ట్యాప్ చేయండి. కింద కూడా ఉంది, కింద అటు కూడా ఉంది మెన్యూ. ట్యాప్ చేసిన తర్వాత HDMI3 అంటే ఇక్కడ గ్రీన్ కలర్ డాట్ ఎక్కడ కనిపించిందో దానిపైన ట్యాప్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది గ్రీన్ కలర్ డాట్, దానిపైన ట్యాప్ చేయండి. 1 లో కనిపిస్తే 1 అట్లా HDMI3 చేసిన తర్వాత ఇది లోడ్ అయిన తర్వాత ఇది వెళ్ళిపోవాలి. ఇది వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 to 3 seconds ఆగి యూట్యూబ్ అంటే యూట్యూబ్, గూగుల్ అంటే గూగుల్, క్రోమ్ అంటే క్రోమ్, వైజ్ అంటే వైజ్ సింగిల్ ట్యాప్ ఏదైనా. ఇప్పుడు సార్ లేరు, సపోజ్ సార్ లేదు, సార్కి వైఫై కనెక్ట్ అయ్యి ఉంది ఆల్రెడీ అట్లా. ఇప్పుడు సార్ లేరు, లీవ్లో ఉన్నారు అనుకోండి, ఇప్పుడు మీరు చేయాలి క్లాస్. ఈ ఇంటర్ఫేస్ వచ్చిందనే సెట్టింగ్స్ ఒకసారి ట్యాప్ చేసిందనే నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ దీంట్లోకి వెళ్ళి ఇక్కడ సపోజ్ ఇది ఎవరికి వ్యూ మాస్టర్ దీనిపై సింగిల్ ట్యాప్ చేసి ఇక్కడ పాస్వర్డ్ కొట్టి సపోజ్ ఏదో ఒకటి సబ్మిట్ కొట్టి రైట్ కొట్టాలనుకోండి, కనెక్టెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ రావాలి. ఈ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత దీంట్లో బ్యాక్ చేసి చేసిన తర్వాత దీంట్లో మీరు ఏదైనా ప్లే చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఇట్లా రావట్లేదు ఇంటర్ఫేస్, రీట్రై స్కిప్ అని వచ్చింది అనుకోండి, 2002 2001 అనేది వచ్చిందండి, 2001 2002 ఎట్లా వచ్చిందంటే రీట్రై మాత్రం కొట్టవచ్చు. రీట్రై కొట్టారంటే SD కార్డ్ పాడైపోయింది. రీట్రై కొడుతున్నా, స్కిప్ కొట్టండి, ఒక 15 times అని కొట్టండి, వచ్చే వరకు కొట్టండి. స్కిప్ కొడతాను ఉన్నాడు, వచ్చే వరకు స్కిప్. రీట్రై మాత్రం కొట్టవచ్చు. అయిపోయిన తర్వాత అది ఇష్టం చెప్పాను సార్ క్లాసెస్ మార్చుకోవాలంటే ఇది ఇట్లా వచ్చిన తర్వాత సపోజ్ ఇక్కడ 6th క్లాస్కి వచ్చిన కూర్చోబెట్టారు. 3లో ఈ లోగో ఉంది, లోగో పైన సింగిల్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడైతే 4th స్టాండర్డ్లో ఉంది సార్. 4th పెట్టిన 5th 10th 9th 7th 6th 8th ఏదైతే ట్యాప్ చేసుకోవచ్చు. ట్యాప్ చేసిన తర్వాత ఒక 5 minutes తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్ బైజూస్ సక్సెస్ఫుల్ వచ్చింది అంటే సార్ పద్దాగా మార్చమండి. పెడితే ఒకటే పెట్టే ఏదన్నా ఒకటే దాంట్లోనే పెట్టి పద్దాగా మార్చారు. అది సేమ్ అదే అంటే బైజూస్లో ఉండాలి. మ్యాథ్స్ లేదంటే సైన్స్ లేదంటే ఏదో ఒకటి. ఇది అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత And then the name changes. One stays Google. How ఏదో ఒకటి రావాలి. it's not a different name. It's 10. క్లోజ్ చేస్తే మాత్రం ఇట్లా డైరెక్ట్లీ ఆఫ్ చేయడం. Then you have 2 more. Just new name. ఆ బాక్స్ దగ్గర పెట్టిన వచ్చింది ఇక్కడ చేసారు. బ్యాక్ వెళ్ళిపోయి యూట్యూబ్కి మాత్రం టచ్ అనేది పట్టలేదు. మీరు సపోజ్ గూగుల్లోకి వెళ్ళి www.google.com అంటే దాంట్లో టచ్ పని చేసింది. డైరెక్ట్ యూట్యూబ్లోకి వెళ్ళారంటే మాత్రం టచ్ పని చేయలేదు. అప్పుడు దీని ద్వారా అదే సార్
ఇంట్లో స్మార్ట్ టీవీస్ ఉంటాయి కదా యాజ్ ఇట్ ఇది ఇక్కడ కొట్టుకోవాలి కింద లోడ్ అయింది వచ్చేసింది కింద స్ట్రైక్ చేసింది కింద వచ్చి ప్లే చేయాలి దీంట్లో మాత్రం టచ్ అనేది పనిచేయదు యూట్యూబ్ మాత్రం టచ్ అనేది పనిచేయదు. Even I want a new dress for the party. Mom, I accidentally spilled this. It's okay, darling. We'll get. సౌండ్ తగ్గించడానికి సౌండ్ తగ్గించడానికి ఇస్తారు ఇందులో ఉంది ఇదైతే బాక్స్ లేదు అదైతే సౌండ్ తగ్గించడానికి మెన్యూ కొట్టంగానే మీకు ఇక్కడ వైట్ బోర్డ్ ఇక్కడ సౌండ్ వాల్యూమ్ అనేది ఇక్కడ మనకి బ్రైట్నెస్ అనేది కూడా తగ్గిస్తుంది బ్రైట్నెస్ పెట్టుకోవచ్చు అయిపోయిన తర్వాత సార్ మొత్తం మీరు క్లోజ్ చేస్తే వెళ్తున్నారు పొద్దున్నకి వెళ్ళి సాయంత్రం పవన్ పెట్టారు క్లోజ్ చేస్తే వెళ్తున్నారు ఒక్కసారి క్లీన్ ఉండేది చివరిలో స్కూల్ అయిపోయి డోర్స్ క్లోజ్ చేస్తే వెళ్తాను ఒకసారి క్లీన్ మెమరీ కొట్టి ఈ ఇంటర్ఫేస్ వద్దు క్లోజ్ చేస్తే మాత్రం ఇంటర్ఫేస్ పైన క్లోజ్ చేయదు మెనూలోకి వెళ్ళి వ్యూ బోర్డ్ ఈ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత చేస్తానంటే చేయండి నేను చెప్తాను మీకు చేయండి రిమోట్ మీద మాకు కనపడడం మొత్తం సార్ చెప్తారు నాకు చూసాను ఏమి ఇబ్బంది లేదు మ్యామ్ నా కాంటాక్ట్ నెంబర్ ఉంది సార్ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చేస్తే నేను చెప్తాను వచ్చిన తర్వాత అక్కడ ప్రెస్ చేయాలి రూమ్లో ఉన్నాడు అన్నయ్య ఏం చేస్తాను డేటు టైము మార్చొచ్చా? వైట్ బోర్డ్ ఎట్లా ఓపెన్ చేయాలి చూడండి సార్ చెప్పండి వైట్ బోర్డ్ మెనూలోకి వెళ్ళాలి ఆల్ యాప్స్ ఇక్కడ అయితే సార్ బయట సపోజ్ ఇట్లా వచ్చేసింది మీరు ఇట్లా చేసిన రావట్లేదు ఇట్లా చేసిన రావట్లేదు చేయండి మీకు ఎరేజర్ కావాలంటే కింద స్వైప్ చేయండి సార్ ఆల్ యాప్స్ మెన్యూ మధ్యలో ఉంది యారో మార్క్ కింద చూపిస్తుంది కదా ఎట్టయినా పర్లేదు కిందకి మనం వేలుతో అక్షరాలు రాశాం అవి ఫౌంటైన్ లెటర్స్ రావాలంటే ఏదో ప్రెస్ కదా ఇది ఒక రోజే మన ట్రైనింగ్ ఇచ్చింది అట్లా ఇంగ్లీష్ అక్షరాలు రాశారు అంటే చేతితో రాశాం అది ఇక్కడ ఏదో ప్రెస్ చేస్తే అదేంటంటే ఇక అట్లాంటి అక్షరాలుగా మారిపోతాయి మాకు కూడా ఐడియా లేదు సార్ మాకు చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే బైజూస్ కూడా మాకు చెప్పారు ఎందుకంటే ఇప్పుడు బోర్డ్స్ అన్ని కవర్ అవుతున్నాయి కదా మాకు వైట్ బోర్డ్ కూడా సంబంధం లేదు మాకు మేము ఎందుకు చెప్తున్నాం అంటే బోర్డ్ కవర్ అయిపోయింది మళ్ళీ మీకే ఇబ్బంది మాస్టర్ ఇప్పుడు అర్థమైందా మీరు అట్లా ఏళ్ళతో రాశారు కదా ఆ అక్షరాలని ప్రింటెడ్ లెటర్లుగా అక్కడ క్రియేట్ అయిపోవాలి ఇక్కడ ఏదో ప్రెస్ చేస్తే మనం అవలేదుగా చేయండి సార్ ఇంకొకసారి ట్యాప్ చేయండి టీ పైన డబుల్ క్లిక్ చేయండి
చేయండి, ఏమో మాకు తెలియదు. చాలా అవి చేత్తో రాశారు కానీ ప్రింటెడ్ లెటర్గా మారిపోతాయి అక్కడ, అది వస్తుంది అన్నమాట. అది డిలీట్ కొట్టండి మాట్లాడు. డిలీట్ కొడితే మొత్తం అయిపోయింది. అన్ని ఇప్పుడు ఎగ్జిట్ అవ్వండి. కిందకి వెళ్ళి స్వైప్ చేయొచ్చు, రైట్ ఆర్ లెఫ్ట్. అవును సార్, ఎగ్జిట్. ఇప్పుడు బైజూస్, గూగుల్, యూట్యూబ్ కావాలంటే చేయండి సార్. ఎట్లా చేయాలి? మెన్యూ సార్. ఆల్ యాప్స్లో అయితే వైట్ బోర్డ్ వచ్చింది మనకి, బ్రౌజర్ ఉంటుంది. మెన్యూ కొట్టండి సార్ డైరెక్ట్. వ్యూ బోర్డ్లోనే ఉన్నాం ఆల్రెడీ మనం. ఇప్పుడు HDMI 3లోకి వెళ్ళాలి. మెన్యూలోకి వెళ్ళి HDMI 3 సార్. సరే, పైన రైట్ సైడ్ ఉంది లాస్ట్లో. ఆయన పైన పోవాలి. పైన పోయిన తర్వాత ఇప్పుడు సింగిల్ ట్యాప్. స్కిప్ కొట్టండి. వెరిఫై ఏం కొట్టద్దు, ఏం వచ్చినా కూడా స్కిప్పే. ఒక మేజర్ అప్డేట్ వచ్చింది సార్ 2 hours తర్వాత మీకు అన్నీ లోడ్ అవుతాయి. అన్ని క్లాసెస్ సిలబస్ మొత్తం లోడ్ అయింది. ఎప్పుడు ఒక మేజర్ అప్డేట్ వచ్చింది 3 to 4 hours తర్వాత. మేము ఇన్స్టాల్ చేసినది ఇప్పుడు అన్ని వచ్చిన తర్వాత 3 to 4 hours తర్వాత మేజర్ అప్డేట్ వచ్చిన తర్వాత మీకు ఇన్స్టాల్. Just like a baby grows into an adult, a seed grows into an adult plant. And one of the most important things that helps these seeds grow is, that's right, ఓకేనా సార్? water. ఇప్పుడు బ్యాక్ సైడ్ Seeds have baby Remote, plants remote. inside Plant them, is remote which are and- protected by an outer covering which keeps them safe. Water helps the tiny Box, plant box. to break out of this cover. ఇంకోసారి ఇప్పుడు ఇది వచ్చింది కదా సార్, మీరు క్లోజ్ చేయాలనుకోండి కిందకి వెళ్ళి స్వైప్ అప్ చేయండి, లేదంటే రైట్ ఆర్ లెఫ్ట్ ట్యాప్ చేయండి. స్వైప్ అప్ చేయండి, లేదంటే రైట్ ఆర్ లెఫ్ట్లో యారోకి ట్యాప్ చేయండి. మెన్యూ వైట్ బోర్డ్, వ్యూ బోర్డ్ సార్. అక్కడ స్టార్టింగ్లోనే ఉంటుంది. ఏదైనా 2-3 రోజులు మనం వాడితే కానీ కొద్దిగా ఐడియా రాదు. ముందు వాడాలి, అది ఇంపార్టెంట్. ఓకేనా సార్? ఏదైనా డౌట్ ఉందా? చూస్తాం. డౌట్ ఉంటే ఫోన్ చేస్తాం. ఫోన్ చేస్తాం. ఇప్పుడు మనకి అది పాడవకుండా ఉండాలంటే ఏంటంటే మనం స్కిప్ కొడతాం. స్కిప్ సార్, ఏం పడుతుంది. వెయిట్ డ్రై వచ్చి వచ్చేస్తుంది సార్. మీకు ట్యాబ్స్లో వస్తాయి. మీకు ట్యాబ్స్ ట్యాబ్స్ క్లాస్ 8th వాళ్ళకి ఇక్కడ ఏం లేవు. రీట్రై ఆప్షన్ వచ్చింది. ఫస్ట్ 2002 అని పడింది, అండ్ 2001 అని పడింది. ఈ రెండు వచ్చినాయి అనుకోండి. రీట్రై ఒకటి ఆప్షన్ వచ్చింది, స్కిప్ వచ్చింది. 2001 వచ్చింది అనుకోండి, ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఇట్లా ఇంట్రెస్ట్ వస్తుంది. 2002 అని పడింది, స్కిప్ కొడతా ఉన్నాడు. 15 to 20 టైమ్స్ రాలేదంటే కూడా కొడతానే ఉండాలి. అప్పుడు వచ్చింది. రీట్రై మాత్రం కొట్టదు. రీట్రై కొట్టారంటే ఆ SD కార్డ్ అనేది పాడు. మోర్దాం దాంట్లో మార్చారా? టైం అంటే చేంజ్ చేయరాదు. $230 అనుకుంటా. 230.
31, 32 That to that. అదే మాది. అదే ఒక మేజర్ అప్డేట్ వచ్చింది, వచ్చిన తర్వాత ఆటోమేటిక్ అదే మారింది. ఆహా. ఇప్పుడు మనం సెట్ చేసాం, ఇందాకే సెట్ చేసాను నేను మారలేదు. అదే ఒక 2 తర్వాత మేజర్ అప్డేట్ వచ్చింది. పెట్టే ఉంచాలా అదే ఆటోమేటిక్. ఇప్పుడు మీది అయిపోయింది సార్, సపోజ్ మీ క్లాస్ అయిపోయింది. ఇప్పుడు మీరు పూజ చేస్తారేమో అని భయం. జస్ట్ దీనికి ట్యాప్ చేసి వెళ్ళిపోండి. ఇంకొక మ్యామ్ వచ్చి దీనికి ఆన్ చేసుకుంటారు. ఇక్కడ ఎదుగుతూ ఉంటుంది, ట్యాప్ చేసి ఆన్ అవుతుంది. మళ్ళీ మ్యామ్ వెళ్ళిపోయారు వేరే క్లాస్. సేమ్ అదే ప్రాసెస్ అయితే ఉంటుంది. సాయంత్రం మాత్రం డోర్స్ క్లోజ్ అవుతున్నాయంటే ఎందుకంటే స్ట్రక్ కాకుండా చెప్తున్నా. చూస్తున్నారు అదే సార్ సేమ్ ప్రాబ్లమ్. దీని మెమరీ కొట్టారా రీబోల్ట్ అదంతా అయిపోయిన తర్వాత స్టిక్ ఏదో వేస్తారు కదా, పెన్సిల్ లాంటి దాన్ని. బాక్స్లో ఉంటుంది. ఒక పని చేయండి సార్, ఇప్పుడు ఒక దాంట్లో 2 ఉంటాయి. మీరు ఒకటి పెట్టుకుని ఒక మ్యాప్కి ఇచ్చిన, మీరు ఒకటి పర్లేదు, మీరు పెట్టుకుని వెళ్ళిపోవచ్చు ఇంటికి. సార్ ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అంటే పోయినా ఈ 2 పోయినా కూడా మంచిది. మనం మెమరీ కార్డు ఏదంత ఇచ్చాము. అంటే యూఎస్బి పెన్ డ్రైవ్ ఎక్కడ పెట్టాలి? 2 పెట్టి ఫైల్స్ మేనేజర్ ఫైల్స్ మేనేజర్ అంటే మీకు వచ్చి డౌట్ లేదంటే మీకు కాంటాక్ట్ చేయండి. నాకు మీకు డౌట్ ఉంటే నేను చెప్తాను. బైజూస్ పైన అప్పుడు సైన్ చేయలేదు కదా సార్, ఇప్పుడు చేస్తాను.